ఉరిమి ఉరిమి చివరికి సజ్జల మీద పడింది. నిజమే, అన్నీ చక్కబెట్టాల్సిన వ్యక్తి ఉచ్చనీచాలు మరిచి కమర్షియల్ గా మారితే జరిగేది ఇదే. షాడో సీఎంగా అన్ని తానే చేస్తున్న సజ్జలు ఇప్పుడు సిట్టింగుల మార్పు విషయంలో అన్నీ చక్కబెట్టి ఆచితూచి వ్యవహరించాల్సిన సజ్జల అధినేత దూకుడికి కళ్ళెం వేయకుండా తానే ఆజ్యం పోస్తూ ఇప్పుడు అందరితో తిట్లు తినే పరిస్థితి తెచ్చుకున్నాడనే టాక్ తాడేపల్లిలో చక్కర్లు కొడుతోంది. అత్యున్నత స్థానంలో పనిచేసే అవకాశం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కీలకంగా వ్యవహరించే వేళలో అప్రమత్తంగా ఉండాలి. అధినేత కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునుండొచ్చు, కానీ దానికంటూ ఓ పద్ధతి ఉండాలి. టికెట్ ఇవ్వలేకపోవడానికి సహేతుకమైన కారణాలు వివరించి చెప్పగలగాలి. వారి సేవలు ఎలా వినియోగించుకుంటారో క్లారిటీ ఇచ్చి అవసరమైతే బుజ్జగించాలి. కానీ వైసీపీలో నెంబర్ 2 షాడో సీఎంగా పిలిపించుకుంటోన్న సజ్జల మాత్రం మోనార్క్ 2లా వ్యవహరిస్తున్నాడనేది ఇప్పుడు ఏపీలో నడుస్తోన్న రచ్చ తాలూకా చర్చ. అయితే ఓ తీరు తెన్ను లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే సజ్జల వ్యవహార శైలిని చూసిన సిట్టింగులు హవాక్కవుతున్నారట. ఆ మధ్య ఎంపీ గోరంట్ల మాధవ్కు టికెట్ నిరాకరించినప్పుడు కూడా సజ్జల దారుణంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. దీంతో మాధవ్ టికెట్ ఎందుకు ఇవ్వరంటూ సజ్జల మీద చిందులేయడమే కాదు, పార్టీకి పట్టిన దరిద్రం మీరే అంటూ ఫైర్ అయ్యాడట. ఈ వార్త హల్చల్ చేస్తున్న సమయంలోని ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి ఏపీ సచివాలయానికి తన అనుచరులతో వచ్చారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జలతో మాట్లాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఆయన కోసం సచివాలయం ప్రధాన ద్వారం దగ్గర కాపు కాశారు. సజ్జల బయటకు వెళుతున్న వేళలో ఆయన్ని తిప్పేస్వామి అనుచరులు అడ్డుకున్నారు. తమ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వాలని, అప్పుడే పార్టీ గెలుస్తుందని, సర్వేల పేరుతో ఎవరినో తెచ్చి పెడితే అక్కడ వర్కౌట్ అవ్వదని కోరారు. తిప్పేస్వామికి అనుకూలంగా పెద్దపెట్టున కూడా నినాదాలు చేశారు. కార్యకర్తల హడావిడితో తిప్పేస్వామి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత జరుగుతున్న సజ్జల పట్టించుకున్న పాపాన పోలేదట. హో నువ్వా, నేను ఫోన్లో మాట్లాడతాలే అంటూ చెప్పేసి చల్లగా కారులో జారుకున్నాడట. దీంతో తిప్పేస్వామి వర్గం సజ్జల తీరుపై మండిపడుతున్నారు. ఇదేనా ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేకు సమాధానమిచ్చే పద్ధతి అంటూ వారు షాడో సీఎంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి తెగ నీతి సూక్తులు చెప్పే సజ్జల పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఆయనతో కనీసం 4 ముక్కలు కూడా మాట్లాడకుండా ముఖం చాటేయడంపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేను గుర్తుపట్టలేని స్థితిలో సజ్జలున్నాడా అంటూ తిప్పేస్వామి వర్గం మండిపడుతున్నారు. ఏమైనా ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నో అని చెప్పిన వేళ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని సర్ది చెప్పాల్సిన బాధ్యత సదరు పార్టీ పెద్దలుగా చెప్పుకుంటున్న వారిపై ఉంటుంది. అందుకు భిన్నంగా వారిని దూరంగా పెట్టడం ద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందన్న విషయం అటు జగన్కి గాని ఇటు సజ్జలకి గాని తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. జగన్ ఏమో అసంతృప్త నేతలను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వడు, సజ్జలేమో చూసి చూడనట్లు లైట్ తీసుకుంటాడు. ఇది ఖచ్చితంగా పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, వచ్చే ఎన్నికల్లో రెబల్స్ బెడదతో వైసీపీ ఓటమి ఖాయమని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో నెంబర్ 2గా వ్యవహరించిన విజయసాయిరెడ్డికి ఇప్పటి షాడో సీఎం సజ్జలకు చాలా వ్యత్యాసం ఉందని సొంత పార్టీలోని చెవులు కొరుక్కునే పరిస్థితి వచ్చింది. రేపటి రోజున జగన్ పతనానికి 100% సజ్జలే కారణమని వైసీపీ పోస్ట్ మార్టంలో తేలుతుందనేది అక్షర సత్యం.